గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్ హెడ్లైన్స్ చూద్దాం. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోండి. అసెంబ్లీ స్పీకర్ సభ గౌరవాన్ని కాపాడాలన్న కేటీఆర్. పీఎం కిసాన్ నిబంధనలతో రుణమాఫీలో సగం మందికి మొండి చెయ్యి. రైతుల పట్ల బడేభాయ్ చోటాభాయ్ ఇద్దరు ఒకటేనన్న హరీష్ రావు. ఎల్లుండి నిరుద్యోగుల చెలో టీజీపీఎస్సీ పిలుపు. గ్రూప్ 2 పోస్టుల పెంచాలని డిమాండ్. సర్కారు అస్తవ్యస్త విధానాలతో నిరుద్యోగులకు నష్టం. టీశాట్ ప్రసారాలు నిలిపివేతపై కేటీఆర్ ఆగ్రహం. విద్యుత్ విచారణ కమిషన్పై రాష్ట్ర సర్కారుకు ఎదురుదెబ్బ. చైర్మన్ తీరుపై సుప్రీం అభ్యంతరం. వైదొలిగిన జస్టిస్ నరసింహారెడ్డి. దక్షిణ ఛత్తీస్గఢ్ విదర్భ ప్రాంతంలో అల్పపీడనం. తెలంగాణకు 2 రోజుల పాటు భారీ వర్ష సూచన. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలపై స్పీకర్ చర్యలు తీసుకుని సభ గౌరవాన్ని కాపాడాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ కోరారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి వారిపై తక్షణమే వేటు వేయాలని విజ్ఞప్తి చేశారు. లేకుంటే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతలు రాజ్యాంగంపై ప్రమాణాలు చేస్తూనే మరోవైపు ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలకు ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదని కేటీఆర్ హెచ్చరించారు. కలిసి చాలా వివరంగా అన్ని విషయాలు చెప్పాము. ప్రోటోకాల్ ఉల్లంఘనలకు సంబంధించిన విషయము చెప్పాము. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 10 మంది బీఆర్ఎస్ శాసనసభ్యులు, 6 శాసన మండలి సభ్యులు, 1 రాజ్యసభ సభ్యుడు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారు. స్పీకర్ గారికి చాలా వివరంగా సుప్రీంకోర్టు తీర్పులతో సహా సుప్రీంకోర్టు, హైకోర్టు, భారతదేశం అంతా జరుగుతున్న విషయాలన్నీ కూడా వివరంగా చెప్పాము. సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఉన్నదో జనవరి 2020 సంవత్సరంలో స్పీకర్ గారు ఖచ్చితంగా 3 నెలల లోపల తన దగ్గరికి వచ్చిన డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ని యాక్షన్ తీసుకోవాలనే తీర్పు ఏదైతే ఉన్నదో దాన్ని వారికి చాలా వివరంగా జస్టిస్ నారిమన్, జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ రామ్ సుబ్రహ్మణ్యన్ ముగ్గురిచ్చిన తీర్పును వారికి గుర్తు చేయడం జరిగింది. మీరు ఆల్రెడీ ఒక కవర్డ్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో ఉన్నారు. దయచేసి మీరు ఈ విషయంలో మరి నిర్ణయం తీసుకోండి. తీసుకోకపోతే స్పీకర్ పదవికి కూడా అగౌరవం వచ్చే విధంగా ఉంటుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కానీ మీరు నిర్ణయం తీసుకోలేదనే పరిస్థితి వస్తుందని చెప్పి స్పీకర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది ఏమంటే, మొత్తంగా అధికారం చూసినట్టయితే స్పీకర్ గారికి ఉంది ఈ పిటిషన్ల మీద నిర్ణయం తీసుకునేది. కానీ రీజనబుల్ పీరియడ్ అంటే ఏమిటి అని కూడా సుప్రీంకోర్టు డిఫైన్ చేసింది. ఏమని, 3 నెలల లోపల ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి. తీసుకోకపోతే ఏం జరుగుతుంది అంటే, మణిపూర్ లో ఏ రకంగానైతే సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అయ్యి స్పీకర్ కి ఆదేశం ఇచ్చిందో, 3 నెలల్లో నిర్ణయం తీసుకోలేదు మీరు మేము చెప్పిన విధంగా, కాబట్టి మీరు రాబోయే వారం రోజుల్లో నిర్ణయం తీసుకోండి అంటూ స్పీకర్ కు కఠినంగా ఆదేశం ఇస్తే ఆ వారం రోజుల్లోనే ఆ వ్యక్తి డిస్క్వాలిఫై అయినారు. స్పీకర్ గారికి గుర్తు చేశాం. మేము మార్చి 18 నాడు దానం నాగేందర్ గారి పిటిషన్, మొట్టమొదటి పిటిషన్ మేము ఇచ్చింది. ఆ రోజు స్పీకర్ గారికి స్వయంగా వారి చేతులకు అందజేయడం జరిగింది. ఈ రోజు మొత్తం మిగతా 9 పిటిషన్లు కూడా బై హ్యాండ్ ఇచ్చాము. ఇంతకంటే ముందే దాదాపు ఒక 7 పిటిషన్లు మేము బై ఈమెయిల్, బై రిజిస్టర్డ్ పోస్ట్, బై వాట్సాప్ కూడా స్పీకర్ కార్యాలయానికి పంపించాము వివిధ తేదీల్లో. కాబట్టి స్పీకర్ గారికి ఈరోజు మేము విజ్ఞప్తి చేసింది ఏమంటే, మీరు వెంటనే నిర్ణయం తీసుకోండి. దయచేసి స్పీకర్ గౌరవాన్ని, శాసనసభ గౌరవాన్ని కాపాడండి. సుప్రీంకోర్టు మీకు డైరెక్షన్ ఇచ్చే పరిస్థితి తెచ్చుకోవద్దు అంటూ కూడా స్పీకర్ గారిని మేము అభ్యర్థించడం జరిగింది. ఈ కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ అయితే ఈరోజు ఒకవైపు రాజ్యాంగం పట్టుకుని రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో పోజులు కొడుతున్నారో, నేను రాజ్యాంగ సంరక్షకుని అని, అదే కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాజ్యాంగ భక్షకుల మాదిరిగా ఏ రకంగా వ్యవహరిస్తున్నారో కూడా వారికి వివరంగా చెప్పడం జరిగింది. చేతుల్లో రాజ్యాంగం పట్టుకుని పార్లమెంట్ లో పోజులు, బయటికి వచ్చి కాంగ్రెస్ కార్యాలయంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు వారిని వెన్నుతట్టి ప్రోత్సహించే విధంగా రాహుల్ గాంధీ గారు ప్రవర్తిస్తున్నారని చెప్పి కూడా నేను స్పీకర్ గారికి గుర్తు చేయడం జరిగింది. మేము వారికి చెప్పిందల్లా ఏమంటే, సుప్రీంకోర్టు నిబంధనలు క్లియర్ గా ఉన్నాయి, మీకు కాపీ కూడా ఇస్తున్నాం సార్. మిమ్మల్ని కొంతమంది తప్పుదోవ పట్టిస్తున్నారు, ఏమీ కాదని, మీరు ఏ నిర్ణయం తీసుకోకుండా ఇబ్బంది రాదని, మీకే కలంకము రాదని చెప్పి కొంతమంది చెప్తా ఉన్నారు. వారిని స్పీకర్ గారిని మేము అభినందించాం కూడా. మన స్పీకర్ గారు ఒక దగ్గర ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా చెప్పారు, నేనైతే వ్యక్తిగతంగా పార్టీ ఫిరాయింపులకు నాకు ఇష్టం లేదు, ఒక పార్టీ మీద గెలిచిన వాళ్ళు ఇంకో పార్టీకి పోవడం అనేది అనైతికం అని స్పీకర్ గారు ఏదైతే మాట్లాడారో మేము అభినందించాం. కానీ మాటలతోనే ఆగిపోకుండా మీరు వెంటనే మరి కార్యక్రమం కూడా, కార్యాచరణ కూడా ప్రారంభించి
ఈ 10 మందిని కూడా అనర్హులుగా ప్రకటించి ప్రజాక్షేత్రంలో వారి బలాన్ని రుజువు చేసుకునే విధంగా స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా కోరాము. నేను పరిశీలిస్తాను, చట్టబద్దంగా రాజ్యాంగబద్దంగా ఏం చేయాల్సి ఉంటుందో తప్పకుండా అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని చెప్పి స్పీకర్ గారు చెప్పారు. మాకు స్పీకర్ గారి మీద ఇంకా విశ్వాసం ఉంది. ఒకవేళ వారు ఇంకా నిర్ణయం తీసుకోకపోతే తప్పకుండా సుప్రీంకోర్టుకి పోతాము. ఇవాళ ఎంత దారుణంగా ఉంది రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో పరిస్థితి అంటే, ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారిన వాళ్ళకి వాళ్ళ నియోజకవర్గంలో డీఎస్పీలు ఫోన్ చేసి మీరు మారండి, మారకపోతే మీకు ప్రాణగండం ఉందని కొంతమందిని భయపెట్టారు. ఇవాళ బీజేపీ చేస్తేనేమో వాషింగ్ మెషిన్ అంటారు. పాపాలు చేసిన వాళ్ళు అందులో పోతే పాప ప్రక్షాళన జరిగి బయటకు వచ్చిందని మాట్లాడుతూ ఉన్నారని చెప్పి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఆక్రోశిస్తుంది. వేరే రాష్ట్రాల్లో బీజేపీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకుంటే మర్డర్ ఆఫ్ డెమోక్రసీ అంటారు. కానీ మరి ఇక్కడ మీరు చేస్తున్నది ఏంటి అని వారిని అడిగితే సమాధానం రాదు. కానీ వారు చేస్తున్నది కూడా సేమ్ పని. ఏం చేస్తున్నారు? కొంతమంది మీద కేసులు, విజిలెన్స్ దాడులు. మా రాజశేఖర రెడ్డి గారి బిల్డింగ్ పొలగొట్టినారు. మల్లారెడ్డి గారి ఆస్తుల మీద పోయి వాటిని ధ్వంసం చేస్తారు. కొంతమందికి బిజినెస్లుంటే ఆ బిజినెస్ల్లో విజిలెన్స్ వాళ్ళని పంపించి ఇంకా ఇతరత్ర సంస్థలను పంపించి ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు. ఎవరన్నా నిర్మాణ రంగంలో ఉంటే వారిని జీహెచ్ఎంసీ ద్వారా, హెచ్ఎండిఏ ద్వారా భయభ్రాంతులకు గురి చేయడం. ఇవాళ బడేబాయికి చోటాబాయికి పెద్ద తేడా ఏం లేదు. బడేబాయి అక్కడ చేస్తున్న పని ఇక్కడ ఈయన చేస్తున్నాడు చోటాబాయి. ఏం తేడా లేదు. ఆయన తనకుండే అన్ని సంస్థలను వాడుతున్నాడు, బెదిరిస్తున్నాడు రాజకీయ పార్టీలను, వైరపక్షాలను. ఈయన కూడా అదే పని చేస్తా ఉన్నాడు. మాకు పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద సానుభూతి ఉంది. ఎందుకంటే వాళ్ళు రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నారు. వారిని నేను కాపాడలేను, ప్రజలు తప్పకుండా వారిని శిక్షిస్తారు ప్రజాక్షేత్రంలో. అందుకే మేము చెప్పేది, ఇవాళ రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయనడానికి ఇవే ఒక గొప్ప నిదర్శనం నేను అనుకుంటా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రోటోకాల్ ఉల్లంఘన జరుగుతూనే ఉందన్నారు ఎమ్మెల్యేలు పద్మారావు గౌడ్, సునీత లక్ష్మారెడ్డి. ప్రభుత్వ కార్యక్రమాలను స్థానిక ఎమ్మెల్యేలు లేకుండానే జిల్లా ఇన్ఛార్జీలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. ప్రోటోకాల్ ఉల్లంఘించిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని స్పీకర్ గడ్డం ప్రసాద్కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. స్పీకర్ తగిన చర్యలు తీసుకోకుంటే కోర్టుకు వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా మరి ఎమ్మెల్యేలకు సంబంధించి మరి ప్రోటోకాల్ ఉల్లంఘన జరుగుతూనే ఉంది. లాస్ట్ టైం స్పీకర్ గారు కూడా మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి మరి రిప్రజెంటేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రజాపాలనలో గానీ లేదంటే ఆరోగ్యశ్రీ పథకం లాంచింగ్ లో గానీ, బస్ లాంచింగ్ లో గానీ మేం లేకుండానే ఇన్ఛార్జ్, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి వాళ్ళు డీసీసీ ప్రెసిడెంట్ నిల్చొని కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి విషయాన్ని గత అసెంబ్లీ సమయంలోనే స్పీకర్ గా నోటీస్ తీసుకుని రావడం జరిగింది. మళ్లీ ఇప్పుడు అదే కంటిన్యూ అవుతోంది. సర్వసభ్య సమావేశాలు అంటే ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ రావాల్సినటువంటి సమావేశాల్లో కూడా వాళ్ళే వచ్చి కార్యక్రమాలు నిర్వహిస్తూ గెలిచినటువంటి ఎమ్మెల్యేకి అక్కడ కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా పోవడం జరుగుతోంది. మరి ఓడిపోయిన వాళ్ళు సైరన్లు వేసుకుని తిరుగుతా ఉన్నారు. ప్రతి కార్యక్రమాలకు వాళ్ళు అటెండ్ అవుతా ఉన్నారు. ఇన్ఛార్జ్ మినిస్టర్ గా ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే కనీసం 5 లక్షలు 10 లక్షలకు ఇనాగ్రేషన్ చేసుకునేటువంటి అధికారం కూడా గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు ఇవ్వకుండా ప్రతిదీ మాకు ఇన్ఫర్మేషన్ రావాలి అని చెప్పేసి కలెక్టర్స్ కి మరి వారు ఆదేశాలు ఇవ్వడం, ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి. అందుకనే మేమందరం కూడా శాసనసభ్యులుగా మరి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మరి ఎమ్మెల్యేస్ అందరం కూడా ఈ రోజు స్పీకర్ గారి దగ్గరికి వెళ్లి మా హక్కులను పరిరక్షించండి, మీరు కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎమ్మెల్యేస్ పైన మీకు తెలియకుండానే కేసులు బుక్ చేస్తా ఉన్నారు. ఎమ్మెల్యేస్ కి సంబంధించినటువంటి మరి ఏదైతే ప్రివిలేజ్ ఉందో ఆ ప్రివిలేజ్ అని కూడా తుంగలో తొక్కుతా ఉన్నారు. కాబట్టి మేము ఈ రోజు ప్రివిలేజ్ మోషన్ అంతా శాసనసభ్యుల ఆధ్వర్యంలో మరి వారికి ఇవ్వడం జరిగింది. మరి తప్పకుండా వారు ఈ యొక్క ఉల్లంఘనను, ప్రోటోకాల్ ఉల్లంఘనను కాపాడతారని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఆ విధంగా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి మేమందరం కూడా కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ. వరుస ఇనాగ్రేషన్ చేస్తా ఉన్నారు, ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరుగుతూ ఉన్నాయి, చెక్స్ పంపిణీ జరుగుతూ ఉన్నది. ఎట్లయితే అవన్నీ చేస్తా ఉన్నారో ఓడిపోయిన ఎమ్మెల్యేలను కూడా, ఓడిపోయిన అభ్యర్థులను కూడా ఇక్కడ హౌస్ లో పర్మిట్ చేయమని రిక్వెస్ట్ చేశాను. ఇనాగరేషన్ పర్మిట్ చేస్తా ఉన్నారు, చెక్కుల పంపిణీకి పర్మిట్ చేస్తా ఉన్నారు, ప్రతిదానికి పర్మిట్ చేస్తా ఉన్నారు. ఈ రాబోయే శాసనసభ సమావేశాల లోపల ఓడిపోయిన అభ్యర్థులను హౌస్ కు పర్మిట్ చేయండి, వాళ్ళని కూడా అలో చేయండి అని చెప్పిన. అక్కడ ఎంత ఉంటా ఉన్నారు, ఇక్కడ కూడా ఉంటే బాగుంటుంది, హౌస్ కు బాగా మర్యాద ఉంటుంది అని చెప్తే మీ ఆవేదన ఏందో చెప్పండి. నేను మాత్రం ఎంత మటుకు అయితే యాక్షన్ తీసుకోవాలో ఖచ్చితంగా తీసుకుంటానని బాగా సీరియస్ గా నేను చెప్పడం జరిగింది. ఇన్ కేసు అటువంటి ఇట్లా కాకుంటే ఫైనల్లో మేము కోర్టుకు కూడా వెళ్లాలని డిసైడ్ చేసుకుంటాం. కోర్టు ఎమ్మెల్యేల హక్కులను కాంగ్రెస్ కాలరాస్తుందని మండిపడ్డారు మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి.
కాంగ్రెస్ ప్రభుత్వం తమ హక్కులను హరిస్తోందని వాటిని కాపాడాలని స్పీకర్కు విన్నవించినట్లు చెప్పారు. ప్రోటోకాల్ ఉల్లంఘించడమే ప్రజా పరిపాలన అని ప్రశ్నించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రజల పక్షాన మాట్లాడితే కేసులు పెడుతున్నారన్నారు సబిత. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో జరుగుతున్న కార్యక్రమాలలో ప్రోటోకాల్ ఉల్లంఘన ఏదైతే జరుగుతూ ఉందో దాన్ని స్పీకర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. తప్పకుండా మా హక్కులను హరిస్తున్న సందర్భంలో మీరు మా హక్కులను కాపాడాలని గౌరవ స్పీకర్ గారికి విన్నవించుకోవడం జరిగింది. 1-2 కాదు, గత 4-5 నెలల నుండి చూస్తూ ఉంటే ఏ నియోజకవర్గంలో చూసినా కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యేల కన్నా ఓడిపోయిన వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తూ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేగా మాకున్న హక్కు ప్రకారం ప్రోటోకాల్ ప్రకారం మేము చేయాల్సిన కార్యక్రమాలని ఓడిపోయిన అభ్యర్థిని తీసుకొచ్చి నియోజకవర్గం ఇన్ఛార్జ్ అని అధికారులే స్టేజ్ మీద ఇన్వైట్ చేస్తా ఉంటే దేనికి ఇన్ఛార్జ్ అని ప్రశ్నించడం జరిగింది. ఓడిపోయిన అభ్యర్థిని అంటే 3వ స్థానంలో వచ్చిన అభ్యర్థిని తీసుకొచ్చి స్టేజ్ మీద కూర్చోబెట్టి చెక్కులు ఇవ్వాలనే నిర్ణయం ఏదైతే తీసుకున్నారో వాళ్ళ ఆలోచన ఒకటే కనిపిస్తా ఉంది. ఓడిపోయిన వాళ్ళని స్టేజ్ పైన కూర్చోబెట్టి ఏదో ఒక రకంగా ప్రభుత్వ పరంగా వచ్చిన కార్యక్రమాలను చేస్తే ఇమీడియట్ గా ప్రజలందరూ కూడా మారిపోయి వాళ్ళకు అనుకూలంగా మారుతారనే ఆలోచన వాళ్ళకుంది. కండువా మెడల వాళ్ళ పార్టీ కండువా మెడలు వేసుకుని చెక్కులు పంచుతూ ఉన్నా అది కళ్యాణ లక్ష్మి చెక్ కానివ్వండి, షాది ముబారక్ కానివ్వండి, దేవాదాయానికి సంబంధించిన బోనాల పండుగ చెక్ కానివ్వండి, రైతు బీమా లాంటి కార్యక్రమాలు కానివ్వండి, అవన్నిటికీ ఏదైనా కూడా బీజం వేసింది ఎవరంటే కేసీఆర్ గారని రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. వాటిని అమలు చేస్తున్న సందర్భంలో ప్రోటోకాల్ డీవేట్ కావద్దని అడుగుతున్న సందర్భంలో రాష్ట్రంలో జరుగుతున్న దాన్ని మా హక్కులను పరిరక్షించండి అని ఈరోజు స్పీకర్ గారిని కోరడం జరిగింది. ఆశ్చర్యం ఏంటంటే ఎండోమెంట్ ఆఫీసర్ గారు పైన వాళ్ళ డీసీకి ఫోన్ చేసి క్లారిఫికేషన్ అడిగితే కూడా ఓడిపోయిన క్యాండిడేట్ ను పిలవాల్సిందే స్టేజ్ మీదకని చెప్పి పిలుచుకోవడం జరిగింది. పోలీస్ ఆఫీసర్స్ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన వాళ్ళు కూడా అడ్జస్ట్ అయిపోండి మేడం అనే కాడికి చెప్పే కాడికి వచ్చారు. ఒక పక్కన ఆయన కూర్చుంటాడు, ఒక పక్కన మీరు కూర్చుంటే అడ్జస్ట్ అయిపోండి మేడం అని చెప్పే కాడికి పోలీస్ ఆఫీసర్స్ వచ్చారంటే ఏం రాజ్యం నడుస్తుంది? మార్పు అంటే ఇదేనా? ప్రజలు ఇదే కోరుకున్నారా అనేది ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నాను. ప్రజాపాలన అంటే ఇదేనా ప్రజాపాలన అనేది దయచేసి ఆలోచించాలే అధికారంలో ఉన్న వాళ్ళందరూ కూడా అని మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు ప్రతిపక్షం శాసనసభ్యులు ఉన్న దగ్గర ఏ విధంగా అయితే ఓడిపోయిన మీరు స్టేజ్ మీద తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారో మీ నియోజకవర్గాలలో కూడా అదే విధంగా మీరు మీ దగ్గర ఓడిపోయిన వాళ్ళని కూడా స్టేజ్ మీద తీసుకొచ్చి కూర్చోబెట్టండి. అదొక సంప్రదాయాన్ని మీరే తీసుకురండి, లేకపోతే చట్టాన్ని తీసుకురండి. ఓడిపోయిన వాళ్ళు కూడా స్టేజ్ మీద ఉండాలి అని మొట్టమొదటిగా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గంలోనే మొదలు పెట్టండి. ఓడిపోయిన వాళ్ళని కూడా నాతో పాటు పక్కన కూర్చోబెట్టుకుంటాను మీరు మొదలు పెడితే డెఫినెట్ గా మేము కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి ముందుకు తీసుకెళ్తాం. ఇక్కడే కాదు, మొన్న ఈ మధ్య కౌశిక్ రెడ్డి గారు స్కూల్ సంబంధించి ఎంఈఓలను పిలిచి రివ్యూ చేస్తే ఎంఈఓలకి షోకాజ్ నోటీస్ ఇస్తారు డిఈఓ గారు. ఎట్లా పోయినా ఎమ్మెల్యే పిలిస్తే రివ్యూ చేస్తే ఇదేక్కడ సంస్కృతి తీసుకొస్తా ఉన్నారు? షోకాజ్ నోటీస్ ఇవ్వడం వల్ల దాన్ని జిల్లా పరిషత్ మీటింగ్ లో ప్రశ్నిస్తే ఎమ్మెల్యే గారి మీద కేసు పెట్టడం జరిగింది. కనీసం కేసులు పెడుతున్నప్పుడు స్పీకర్ గారు పర్మిషన్ తీసుకోవాలని కూడా ఆలోచన లేకుండా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కోవా లక్ష్మి గారు తను ప్రోటోకాల్ పాటించట్లేదని తను కలెక్టర్స్ వాళ్ళని అడిగితే అక్కడ కూడా మమ్మల్ని మా విధులకు ఆటంకం కలిగించారని కేసు పెట్టడం జరిగింది. పద్మారావు గారు వారి నియోజకవర్గంలో ఇప్పుడు చెక్కుల పంపిణీ ఉంది. కరెక్ట్ గా 1 గంట ముందు ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, చెక్కుల పంపిణీ ఉంది మీరు వచ్చేయండి. అంటే గతంలో ఏముండిందంటే కనీసం జిల్లాకు ఒక మంత్రి ఉండేవాళ్ళు, ఇప్పుడు జిల్లాకు ఒక ఇన్ఛార్జ్ మంత్రిని పెట్టి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న కాన్ఫరెన్స్ లో ఒక్కొక్కరిని ఇన్ఛార్జీలు పెట్టున్నారు. ఇది ఎక్కడ పోతుంది పాలన అనేది ఒకసారి ఆలోచించమని కోరుతా ఉన్నాను. ఇక్కడే కాదు, మొన్న రాజశేఖర్ రెడ్డి గారు ఆఫీసర్లను పిలిచి కనీసం డ్రైన్ క్లీన్ చేయండి అంటే కూడా క్లీన్ చేయకుండా అక్కడే కూర్చొని ధర్నా చేస్తే ఆయన కూడా కేసు పెట్టే పరిస్థితి తీసుకొచ్చారు. అంటే ఎమ్మెల్యేలు ఎవరైనా ప్రజల పక్షాన ప్రశ్నిస్తే కేసులు పెడతాము, ఇది మా ఇష్టం, మా రాజ్యం, ఇది మా ఇందిరమ్మ రాజ్యం అనే లెవెల్లో తీసుకెళ్తా ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలకు ఉండే రైట్స్ ఎమ్మెల్యేలకు ఉంటుంది, దాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఉంటుంది, అదేవిధంగా గౌరవ స్పీకర్ గారికి ఉంటుంది. దయచేసి భవిష్యత్తులో ఇవి జరగకుండా చూడమని స్పీకర్ గారిని కూడా కోరడం జరిగింది. ఒక దగ్గర ఎక్కడో ఒక దగ్గర కనీసం స్థానికంగా ఉన్న గౌరవ శాసనసభ్యులు ప్రతిపక్ష శాసనసభ్యుల్ని కనీసం దాన్ని అధికారులు కనీసం అడిగే స్థితిలో కూడా లేకుండా అయిపోయారు. ఉదాహరణకి నా నియోజకవర్గంలో ఒక కార్పొరేషన్ లో వన మహోత్సవం పెట్టమని అడిగారు. వన మహోత్సవానికి డేట్ ఇవ్వండి మేడం అని కమిషనర్ గారు అడిగితే ఓకే డే ఆఫ్టర్ టుమారో పెట్టుకుందాం అన్నాను.
నెక్స్ట్ డే ఫోన్ చేసి సారీ మేడం ఇన్ఛార్జ్ మినిస్టర్ వస్తారంటే వన మహోత్సవానికి క్యాన్సిల్ చేస్తున్నామంటారు. అంటే చెట్లు పెడితే కూడా ఆ చెట్టు కూడా మాకు ఓటేస్తుందా? కనీసం దానికి కూడా మాకు అర్హత లేదా పోయేదానికి? దానికి కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్ రావాలా? ఇది జరుగుతున్న విషయాన్ని మిగతా వాటిలో ప్రోటోకాల్ పాటించడానికి అనుభవం ఉన్న వాళ్ళం. మాకందరికీ తెలిసి ఎవరికి ఎక్కడ గౌరవించాలి, ఎవరిని ఏ విధంగా ఇచ్చేయాలి, ఏ విధంగా నిధులను తీసుకురావాలనేది ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉంటాం. గౌరవించి ప్రజాప్రతినిధులను గౌరవించడం అనే సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని దయచేసి కొలాప్స్ చేయొద్దని గౌరవ ముఖ్యమంత్రి గారిని, ప్రభుత్వాన్ని, అదేవిధంగా గౌరవ స్పీకర్ గారు కూడా కోరుతా ఉన్నాం. హైదరాబాద్లోని జవహర్ నగర్లో దారుణం జరిగింది. వీధి కుక్కల దాడిలో ఓ బాలుడు మృతి చెందాడు. వికలాంగుల కాలనీలో ఇంటి బయట ఆడుకుంటున్న 2 ఏళ్ల విహాన్పై ఘోరంగా దాడి చేశాయి. బాలుడికి ఒంటిపై తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ విహాన్ మృతి చెందాడు. బాలుడి శరీరం ఇన్ఫెక్షన్కు గురి కావడంతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. గత కొన్ని రోజులుగా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయని స్థానికులు చెప్పారు. పలుమార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనుభవ రాహిత్యం రేవంత్ సర్కార్ను గందరగోళానికి గురి చేస్తోంది. తాజా పరిణామాలు కాంగ్రెస్ పరిపాలకులకు పాలనపై ఇంకా పట్టు చిక్కలేదని సంకేతాలను ఇస్తున్నాయి. సీనియర్ అధికారుల మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం ప్రభావంతో వెలువడుతున్న నిర్ణయాలు సైతం రాష్ట్ర సర్కార్ను ఇరకాటంలో పడేస్తున్నాయి. ఇందుకు పంట రుణమాఫీ గైడ్లైన్సే ఒక ఉదాహరణ. చివరకు ప్రభుత్వ పెద్దల వ్యవహారం చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఉంటుందనే విమర్శలు ఉన్నాయి. పంట రుణమాఫీ కోసం వ్యవసాయ శాఖ ఇచ్చిన గైడ్లైన్స్ అస్పష్టంగా ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తెలుగులో వెలువడిన జీవో ఉత్తర్వుల్లో ఉపయోగించిన పదజాలం ప్రజలను అయోమయానికి గురిచేస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆరోగ్య భద్రత కార్డు ఆధారంగా రైతు కుటుంబాలను గుర్తిస్తామనడం వివాదాస్పద అంశమైంది. ప్రధాన పత్రికలన్నీ ఇదే అంశాన్ని పతాక శీర్షికను ప్రచురించాయి. ఫలితంగా కార్డు లేని వాళ్లు పంట రుణమాఫీ పరిధిలోకి రారన్న వాదన ప్రజల్లోకి వెళ్లింది. దీంతో అనివార్యంగా గందరగోళ పరిస్థితి తలెత్తింది. సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హుటాహుటిన స్పందించి ఉన్నపళంగా స్పష్టత ఇవ్వాల్సి వచ్చింది. రుణమాఫీకి ఆహార భద్రత కార్డు తప్పనిసరి కాదని సవరించాల్సి వచ్చింది. కాగా జీవో మార్గదర్శకాలు తయారయ్యే క్రమంలోనే ఒక్కొక్క నిబంధనను కూలంకషంగా చదివి ఏవైనా మార్పులుంటే సూచించాల్సిందిగా సీఎంఓకు వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఫైలును పంపించింది. వాటిని క్షుణ్ణంగా పరిశీలించి ముఖ్యమంత్రికి సవివరంగా చెప్పి తమకు స్పష్టత ఇవ్వాల్సిందిగా మంత్రి తుమ్మల సీఎంఓ అధికారులను 1కి 2 సార్లు కోరినట్లు సమాచారం. అప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరించి తీరా ఉత్తర్వులు వెలువడ్డ తర్వాత స్పష్టత పేరిట హడావిడి చేయడం విడ్డూరమనే టాక్ ఉంది. ఇది ముమ్మాటికి సీఎంఓలోని అధికారుల వైఫల్యమనే అభిప్రాయాలు సచివాలయ వర్గాలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఇసుమంత చొరవ ఇస్తే ఇల్లంతా నాదే అన్న చందంగా ఉన్నతాధికారుల వ్యవహార శైలి తయారైందనే వాదనలు వినిపిస్తున్నాయి. అందుకే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శుల మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధమే ఉదాహరణ అని సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. రానున్న బడ్జెట్ నేపథ్యంలో తనకొక జూనియర్ అధికారిని ఇవ్వాలని ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కోరితే ఏకంగా ఒక సీనియర్ ను పిఎఫ్ఎస్ గా అక్కడ పోస్టు చేయడం వివాదాస్పదంగా మారింది. అంతేకాదు ఆ అధికారికే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లోని అన్ని విభాగాలు అటాచ్ చేస్తూ సర్క్యులర్ జారీ చేసేందుకు ఒక ఫైల్ కూడా తయారైందట. ప్రస్తుతం ఉన్న ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దగ్గర కేవలం ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్స్ మాత్రం మిగిలే విధంగా ఆ ఫైల్ సర్క్యులేట్ అయింది. అంటే అప్పుల కోసం ఆర్బీఐ చుట్టూ తిరగడం, అర్జీలు పెట్టడం, లైజనింగ్ చేయడం, ఢిల్లీలో ఏవైనా సమావేశాలు జరిగితే అటెండ్ అవ్వడం గట్రా అన్నమాట. అలా ఆ ఫైల్ కాస్త క్లియరెన్స్ కోసం ఆర్థిక శాఖను చూస్తున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క దగ్గరకు చేరింది. పిఎఫ్ఎస్ గా అపారమైన అనుభవం ఉన్న ఆ సీనియర్ ఐఏఎస్ ది బడ్జెట్ రూపకల్పనలో కీలక పాత్ర అని ఉప ముఖ్యమంత్రికి తెలుసు. అందుకే తనకు తెలియకుండా జరిగిన ఆ నిర్ణయంతో అవాక్కైన బట్టి ఆ దసరాని తన దగ్గరే అట్టి పెట్టుకున్నారని టాక్.
కాగా ప్రధాన కార్యదర్శికి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి మధ్య గత కొద్ది నెలలుగా జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధమే ఇందుకు నేపథ్యమనేది ఆర్థిక శాఖ వర్గాల ఉవాచ. వ్యవసాయ భూములు కాకుండా గత ప్రభుత్వం నుంచి రైతు బంధు లబ్ధి పొందిన వాళ్ల జాబితా తయారు చేసి వాళ్లు ఆ డబ్బులు తిరిగి చెల్లించే విధంగా నోటీసులు ఇస్తారనే ఒక ప్రచారం జరిగింది. ముఖ్యమంత్రి, మంత్రులు ఆ దిశలో కొన్ని ప్రకటనలు సైతం చేశారు. అయితే అలా నోటీసులు ఇవ్వడంలో తలెత్తే చిక్కులు, పొడసూపే వివాదాలను ముందే పసిగట్టి పొలిటికల్ ఎగ్జిక్యూటివ్లను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత బ్యూరోక్రాట్లదే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అటు పంట రుణమాఫీ విషయంలో ముఖ్యమంత్రి కార్యాలయ అధికారుల అవగాహన రాహిత్యం, ఇటు ఉప ముఖ్యమంత్రికి తెలియకుండానే ఆర్థిక శాఖలో మరో అధికారికి అన్ని సబ్జెక్టులు కేటాయిస్తూ ఫైలును సర్క్యులేట్ చేయడం, రాజకీయ కార్యనిర్వాహకునికి సరైన సమయంలో అవసరమైన సలహాలు ఇవ్వలేకపోవడం ప్రభుత్వానికి రెండు కళ్ల లాంటి పొలిటికల్, రియల్ ఎగ్జిక్యూటివ్ల వైఫల్యాలను ఎత్తుచూపుతున్నాయనేది విమర్శకుల వెర్షన్. రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్పై ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. రుణమాఫీ కోసం ప్రభుత్వం ప్రకటించిన మార్గదర్శకాలపై స్పందించిన ఆయన రైతులను వడపోసేందుకు ప్రభుత్వం యత్నిస్తుందన్నారు. ఎలాంటి షరతులు లేకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షలోపు రుణాలు మాఫీ చేసిన విషయాన్ని హరీష్ రావు గుర్తు చేశారు. రైతుల వలపోతల కంటే కూడా వడపోతలపైనే ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెట్టిందని స్పష్టంగా అర్థమవుతా ఉంది. మొత్తంగా రైతు రుణమాఫీలో రైతుల సంఖ్యను తగ్గించడానికి, రుణమాఫీ డబ్బును తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక నిబంధనలు పెట్టి కోతలు పెట్టే ప్రయత్నం చేసింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే మసిపూసి మారేడికాయ చేసినట్టున్నది. రైతును రైతుగా చూడాలి గాని రేషన్ కార్డు నిబంధన పేరిట, కుటుంబ నిబంధన పేరిట రైతుల సంఖ్యను తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేసింది. రైతు రుణమాఫీకి ఇన్ని రంధ్రాన్వేషణలు ఎందుకు? ఆ రోజేమో ముఖ్యమంత్రి గారు వెంటనే పోయి రుణాలు తెచ్చుకోండి అని ఆ రోజు రైతులను ఆకర్షించడానికి, ఓట్లు దండుకోవడానికి ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేశారు. కానీ ఈ రోజు ఏమంటుండు? రేషన్ కార్డు, ఒక కుటుంబానికి రేషన్ కార్డును ఆధారంగా తీసుకుంటాం, ఒక కుటుంబంలో ఒక రైతుకు మాత్రమే రుణమాఫీ చేస్తామంటున్నారు. మరి ఎన్నికల ముందు కూడా రేషన్ కార్డు ఉన్నవాళ్లు మాత్రమే ఉరకండి, వాళ్లకు మాత్రమే రుణమాఫీ చేస్తామని చెప్తే బాగుండేది కదా. అప్పు ఇయ్యడానికి అవసరం లేని రేషన్ కార్డు అప్పు మాఫీ చేయడానికి మాత్రమే ఏం అవసరం? దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ఇలాంటి షరతులు తక్షణమే ఉపసంహరించుకోవాలి. అతను రైతా కాదా చూడండి. నిజమైన రైతు రుణమాఫీ జరగాలంటే పాస్బుక్ ఆధారంగా రుణమాఫీ చేయండి. ఏ రైతు బ్యాంకులో అప్పు తెచ్చుకున్నా ఈ కుటుంబం అనే షరతులు తొలగించి, రేషన్ కార్డు అనే షరతులు తొలగించి, పాస్బుక్ ఆధారంగా బ్యాంకులో రుణం తెచ్చుకున్న అందరూ రైతులకు రుణమాఫీ చేసినప్పుడే రైతులకు న్యాయం జరుగుతుంది. ఇలాంటి షరతులు ప్రభుత్వం పెట్టడం ఇది తీవ్రంగా అన్యాయం. గతంలో బీఆర్ఎస్ పార్టీ రుణమాఫీ చేసినాడు మేము ఇలాంటి షరతులు పెట్టలేదు. కుటుంబము అనేటువంటి షరతు మేము పెట్టలేదు. రేషన్ కార్డు అనే షరతులు మా ప్రభుత్వం పెట్టలేదు. ఎవరు రుణం తెచ్చుకున్నా కూడా వారికి రైతును రైతుగా చూశాం. బ్యాంకులో అప్పు తెచ్చుకుంటే ఇచ్చిన మాట ప్రకారంగా ₹1,00,000 రుణమాఫీ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. రెండవది పీఎం కిసాన్ డాటాను కూడా మేము అమలు చేస్తాం అని చెప్పి ఈ నిబంధనలో చాలా స్పష్టంగా చెప్పారు. 4.13లో ఏమంటారంటే కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పీఎం కిసాన్ మినహాయింపులను రాష్ట్ర ప్రభుత్వం వద్ద డేటా లభ్యంగా ఉన్నంత మేరకు మరియు ఆచరణాత్మకంగా అమలు చేయడం వీలైనంత వరకు పరిగణలోకి తీసుకోబడుతుంది. ఇప్పటికే పేపర్ల లీక్లు వచ్చినాయి. మేము కేంద్ర ప్రభుత్వం నుంచి ఇన్కమ్ ట్యాక్స్ కట్టోళ్ళకి తెప్పించినాం, మేము ఉద్యోగుల డేటా తెప్పించినాం, పీఎం కిసాన్ నిబంధనలన్నీ కూడా తెప్పించుకున్నాం. అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు? పీఎం కిసాన్ నిబంధనలను వర్తింపజేసి రాష్ట్రంలో సగానికి సగం రైతులకు రుణమాఫీ లేకుండా ఎగ్గొట్టే ప్రయత్నం. మీకు ఇంకా బాగా అర్థం కావడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. రైతు బంధు కింద మన రాష్ట్రంలో రైతు బంధు పొందిన రైతులు ఎందరు అంటే 68,99,079 మంది రైతులకు రైతు బంధు వచ్చింది. పీఎం కిసాన్ ఎంత మందికి వచ్చింది? 30,36,000 మందికి పీఎం కిసాన్ వచ్చింది. అంటే సగం మంది కూడా రాలేదు. అంటే దాదాపు 69 లక్షల మంది రైతు బంధు వస్తే 30 లక్షల మందికి మాత్రమే పీఎం కిసాన్ వచ్చింది. అంటే 39 లక్షల మంది రైతులు ఎగిరిపోయినట్టే కదా. పీఎం కిసాన్ నిబంధనలు అమలు చేయడం అంటే 39 లక్షల మంది రైతులకు
రుణమాఫీకి దూరం చేయడమే. అదేవిధంగా మీరు డబ్బులో చూడండి, రైతు బంధు కింద ఒక సంవత్సరానికి మనం ఇచ్చే డబ్బు 15,248 కోట్లు. పిఎం కిసాన్ కింద ఇచ్చేటువంటి డబ్బు ఒక సంవత్సరానికి 1821 కోట్లు. ఎక్కడ 15,248 కోట్లు, ఎక్కడ 1821 కోట్లు? అంటే దీన్ని బట్టి మెజారిటీ రైతులను ఇవాళ రుణమాఫీకి ప్రభుత్వం దూరం చేయడానికి ఈ నిబంధనలు పెట్టి అన్యాయం చేస్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం బాండ్ పేపర్ మీద రాసిచ్చిన 6 గ్యారంటీలు, 13 హామీలు, 100 రోజుల్లో చేస్తామని చెప్పిన 13 హామీలను రుణమాఫీని 15 ఆగస్టులోగా చేస్తే నేను రాజీనామా చేస్తానని చెప్పాను. ఈ రోజు కూడా దానికి కట్టుబడి ఉంటాను. నేను ఆ రోజు ఇంకా స్పష్టంగా చెప్పాను, అవ్వా తాతలకు 4,000 పెన్షన్ వస్తే నాకు ఆనందం తప్ప నేను ఒక్కరిని ఎమ్మెల్యే పదవిలో ఉండడం నాకు ఆనందం కాదు. అక్కా చెల్లెళ్లకు మరి 2,500 రూపాయలు వస్తే నాకు ఆనందం, వాళ్ళ పెదవుల మీద ఉండే చిరునవ్వులో నాకు సంతోషం ఉంటుంది తప్ప నాకు ఎమ్మెల్యే పదవి అంత ముఖ్యం కాదు. ఇవాళ ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తామన్నారు 5 లక్షల రూపాయలతోని. పేదలందరికీ ఇల్లు వస్తే నేను ఆనందపడతా తప్ప నేనేదో కొత్తగా ఎమ్మెల్యే పదవి చేస్తలేను, నాకే మంత్రి పదవి ఎమ్మెల్యే పదవి నేను కొత్తగా జీవితంలో అనుభవిస్తలేను. నా పదవి కంటే తెలంగాణ ప్రజల అక్కా చెల్లెళ్ళ అవ్వాతాతల కళ్ళల్లో వాళ్ళ పెదవుల మీద సంతోషమే నాకు ఆనందం. వాళ్ళందరికీ నువ్వు ఇస్తే, కనీసం నా ఛాలెంజ్ తీసుకొని అయినా ఇస్తే నేను రాజీనామా చేస్తా, మళ్ళీ నిలబడాలని కూడా చెప్పిన. ఇప్పుడు కూడా చెప్తున్నా మీ ద్వారా, రుణమాఫీ 15 ఆగస్టులోగా పూర్తి చేయడంతో పాటు 100 రోజుల్లో అమలు చేస్తామన్న బాండ్ పేపర్ మీద రాసిచ్చిన 13 హామీలు అమలు చేయండి. ఐఎమ్ రెడీ ఫర్ మై రిజిగ్నేషన్. విద్యుత్ కమిషన్ను రద్దు చేయాలన్న కేసీఆర్ పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సీజేఐ చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జూన్ 11న జస్టిస్ నరసింహారెడ్డి ప్రెస్ మీట్ పెట్టడంపై సీజేఐ అభ్యంతరం తెలిపారు. విచారణ పూర్తి కాకముందే కమిషన్ తన అభిప్రాయం చెప్పిందన్నారు. విచారణ పూర్తి కాకముందే జస్టిస్ నరసింహారెడ్డి ఒక అభిప్రాయానికి వచ్చేశారని గుర్తు చేశారు. మరోవైపు ఈ కేసు విచారణ జరుగుతున్న సమయంలోనే న్యాయస్థానానికి జస్టిస్ నరసింహారెడ్డి లేఖను రాశారు. విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొన్నారు. దీంతో జస్టిస్ నరసింహారెడ్డి స్థానంలో మరొకరి నియామకానికి సుప్రీంకోర్టు సమయం ఇచ్చింది. ఈ నెల 22 లోపు కమిషన్కు కొత్త చైర్మన్ను నియమిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. నరసింహారెడ్డి స్థానంలో మరో జడ్జిని నియమిస్తూ నోటిఫికేషన్ ఇస్తామని పేర్కొంది. విద్యుత్ విచారణ కమిషన్ చైర్మన్పై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు రేవంత్ సర్కారుకు చెంపపెట్టు లాంటివన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. కేసీఆర్ బీఆర్ఎస్పై కక్ష సాధింపులో భాగంగానే ప్రభుత్వం ఇలాంటి కమిషన్ను నియమించిందన్నారు. భారత న్యాయ వ్యవస్థపై బీఆర్ఎస్ పార్టీకి పూర్తి నమ్మకం ఉందన్న ప్రశాంత్ రెడ్డి నిజం ఎప్పటికైనా బయటపడుతుందన్నారు. ప్రభుత్వం ఇలాంటి పనులు మానుకొని ముందు ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చారని కోరారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం విద్యుత్తుపై నియమించినటువంటి ఎంక్వైరీ కమిషన్ యొక్క జడ్జిపై చేసిన వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఎంక్వైరీ పూర్తి కాకుండా మొదలే ప్రెస్ మీట్లు పెట్టి ఎంక్వైరీలోని మెరిట్స్ డిమెరిట్స్ మీద మాట్లాడడం చాలా తప్పు. ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జికి స్థాయికి అది తగదు. ఆయనని వెంటనే ఎంక్వైరీ కమిషన్ యొక్క బాధ్యతల నుంచి తప్పించండి, వేరే జడ్జిని ఇమీడియట్ గా నియమించండి అని చెప్పి భారత ప్రధాన న్యాయమూర్తి గారు వ్యాఖ్యలు చేయడం ఈ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదే కాకుండా, వారు ఏదైతే కేసీఆర్ గారి మీద బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కక్ష సాధింపు చర్యలకు ఎంక్వైరీల పేరుతో ఏదైతే వ్యవహారం చేస్తా ఉన్నారో దానికి కూడా ఒక చెంపపెట్టు లాంటిదే అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. కేసీఆర్ గారిని బదనాం చేయడానికి, బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని బదనాం చేయడానికి, కేసీఆర్ గారి మీద బురద జల్లటానికి, బీఆర్ఎస్ ప్రభుత్వం మీద బురద జల్లటానికి వారు వేసుకున్నటువంటి ఒక స్క్రిప్ట్, అది రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్ లో రచించినటువంటి స్క్రిప్ట్, ఆ సీరియల్ సినిమాలో భాగంగా ఇది ఒక ఎంక్వైరీ కమిషన్ అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఇట్లా చాలా ఉన్నాయి వాళ్ళ స్క్రిప్ట్ లో. ప్రతి దాని మీద ఎంక్వైరీలు వేసి ఏదో చేద్దామనే అపోహ వాళ్ళకున్నది. రేవంత్ రెడ్డి గారు రచించినటువంటి ఈ సీరియల్ స్క్రిప్ట్ ఈ భారతదేశ న్యాయస్థానం తప్పుపట్టింది. ఏనాటికైనా నిజం నిజమే, న్యాయం న్యాయమే అని మేము మొదల నుంచి అంటూనే ఉన్నాం. ఇవాళ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారి వ్యాఖ్యలు మా వాదనకు బలం చేకూర్చే విధంగా ఉన్నదని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. మేము మొదల నుంచి కూడా చెప్తూనే ఉన్నాం, విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు మేము ఒక ప్రభుత్వంతో చేసుకున్నాం. గవర్నమెంట్ జరిగింది, దాంట్లో ఏ విధమైనటువంటి అపోహలకు తావులేదు. అది కూడా అతి స్వల్ప రేట్ అయినటువంటి ₹3.90 చేసుకుంది ఈ ప్రభుత్వం అని చాలా సార్లు చెప్పింది.
అట్లనే ఈ సబ్ క్రిటికల్ ఏదైతే టెక్నాలజీ ఉన్నదో ఆ టెక్నాలజీ మేము ఆ వర్క్స్ కూడా మేము గవర్నమెంట్ కంపెనీస్ కే ఇచ్చినాం, ఏ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వలేదు. దాంట్లో కూడా ఏమాత్రం అపోహలకు తావులేదు అని ప్రభుత్వం పక్షాన ఆనాడు చెప్పినాం, ఈనాడు కూడా చెప్పినాం. అవేవి కూడా ఎంక్వైరీ కమిషన్ పట్టించుకోకుండా ఆయన ప్రెస్ మీట్లు పెట్టి దాంట్లో మెరిట్స్ డిమెరిట్స్ కేసీఆర్ గారి మీద ఆనాటి ప్రభుత్వం మీద కామెంట్ చేయడం, ఎంక్వైరీ పూర్తి కాకుండా మొదలే జడ్జిమెంట్ ఇచ్చే రకంగా నరసింహారెడ్డి గారి వ్యవహార శైలి ఉండేది. అంటే ఒక ఉద్దేశపూర్వకంగా ఎట్లయినా సరే దీంట్లో కేసీఆర్ ను ఇరికించాలి, ఈ ప్రభుత్వాన్ని ఇరికించాలి, వీళ్ళ మీద ఏదైనా కక్ష సాధింపు చర్య చేపట్టాలి అని మొదలే ప్రీ డిటర్మిన్ గా ఒక స్క్రిప్ట్ రాసుకుని వ్యవహారం చేసి ఇవాళ భారతదేశ అత్యున్నత న్యాయస్థానం ఆ విషయాన్ని గమనించింది. ఈ జడ్జి గారికి ఏదో దురుద్దేశపూర్వకమైన ఉద్దేశం ఉన్నట్టున్నది అన్న శైలిలో ప్రధాన న్యాయమూర్తి గారు వ్యాఖ్యానాలు చేసినారు. కాబట్టి ఆయనను తప్పించండి అని చెప్పి చెప్పినారు. కేసీఆర్ మీద పోయిన ప్రభుత్వం మీద బృదలే కార్యక్రమం చేయడం మాని నువ్వు చేయవలసిన రుణమాఫీ కండిషన్ లేకుండా రుణమాఫీ చెయ్యు, నువ్వు ఇవ్వవలసిన 15,000 రైతు భరోసా ఇవ్వు, నువ్వు ఇవ్వవలసిన 4,000 పెన్షన్ ఇవ్వు, నువ్వు ఇవ్వవలసిన 2,500 ఆ మహిళలకు ఇవ్వు, నువ్వు ఇవ్వవలసిన 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిన సంవత్సరం లోపల 7 నెలలు అయిపోయింది, దాని మీద దృష్టి పెట్టు. నువ్వు ఇవ్వవలసినటువంటి నిరుద్యోగ భృతి ఇస్తానన్నావు, దాని మీద దృష్టి పెట్టు. వీటి మీద దృష్టి పెట్టండి ముఖ్యమంత్రి గారు. మేము చేసిన మంచి పనుల మీద బురద పూసి మమ్మల్ని బదనాం చేసి కమిషన్లలో మీ మనుషుల్ని జడ్జిలుగా పెట్టుకొని ఏదో చేద్దామని చూస్తే చివరికి ఈ దేశంలో ఉన్నటువంటి న్యాయస్థానాలు ఇట్లనే మీకు అడ్డుదలుగుతాయి. న్యాయ వ్యవస్థ మీద బీఆర్ఎస్ పార్టీకి పూర్తి నమ్మకం ఉన్నది. డెఫినెట్ గా ఏనాటికైనా న్యాయం గెలుస్తుంది, ధర్మం గెలుస్తుంది. ప్రజల మీద కూడా బీఆర్ఎస్ పార్టీకి నమ్మకం ఉన్నది. ప్రజలు కూడా గమనిస్తూనే ఉన్నారు, మీ మోసాలు గమనిస్తూ ఉన్నారు. తొందరలోనే మీ మోసాలకు తగిన గుణపాఠం ప్రజలు చెప్తారు. అత్యున్నత భారత న్యాయస్థానం ఏదైతే వ్యాఖ్యలు చేసిందో ఆ వ్యాఖ్యల్ని సంపూర్ణంగా మా బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తున్నది. మాకు న్యాయ వ్యవస్థ మీద పూర్తి నమ్మకం ఉన్నది. న్యాయ వ్యవస్థ ఏనాటికైనా నిజం ధర్మాన్ని కాపాడుతుందనే పూర్తి నమ్మకం ఉన్నది. జై తెలంగాణ. సికింద్రాబాద్ సీతాఫల్ మండి హాల్లో బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆందోళన చేపట్టారు. బోనాల చెక్కుల పంపిణీ కోసం చేపట్టిన కార్యక్రమం సమాచారాన్ని ఎమ్మెల్యే పద్మారావు గౌడ్కు సమాచారం ఇవ్వకపోవడంపై కార్పొరేటర్లు మండిపడ్డారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ఫోటో లేకపోవడం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వం కావాలనే ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని, ఇకపై అధికారిక కార్యక్రమాల్లో ఖచ్చితంగా సమాచారం ఇవ్వాలని అధికారులను నిలదీశారు. బీఆర్ఎస్ కార్యకర్తలను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకోవడంతో కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. పీస్ఫుల్ గానే ప్రోగ్రామ్ జరగాలనేది, పబ్లిక్ కూడా ఎటువంటి ఇబ్బంది కాకుండా చెక్స్ పంపిణీ చేయాలనేదే మా ఇంటెన్షన్ కూడా. బట్ ఇందాక వారు చెప్పినట్టు లేట్ ఇన్ఫర్మేషన్, 10 సంవత్సరాల ప్రభుత్వంలో, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎటువంటి ఇన్సిడెంట్స్ ఇట్లాంటివి కాలేదు. ఎవరైనా కూడా మేము ఏ నాయకుడు వచ్చినా కూడా మేము వెల్కమ్ చేసి వారిని స్టేజ్ మీద పిలిపించుకొని కూడా వారి ఆధ్వర్యంలో కూడా మేము చెక్కులు ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ కేవలం మా ప్రభుత్వం అని చెప్పేసి ఒక డిఫరెన్సెస్ చూపించి లోకల్ ఎమ్మెల్యేని కాదని వారి టైం తీసుకోకుండా వాళ్ళు ఎప్పుడో 2 రోజుల కింద ఆల్రెడీ ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకోవడం జరిగింది. కానీ నిన్న నైట్ ఎమ్మెల్యే గారికి లేట్ ఇన్ఫర్మేషన్. వారు అన్నట్టు నిజంగానే చాలామంది టెంపుల్ కమిటీస్కి ఫోన్ రాలేదు. ఎవ్రీ టైము మేము ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ నుంచి అన్ని ఏమంటారు లెటరేట్స్ అని టెంపుల్ కమిటీ మెంబర్స్ అన్నీ కూడా మేము ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ నుంచి పంపిస్తాం. కానీ చెక్లు ఇచ్చే కాడికి వచ్చేసరికి ఇక వాళ్ళ పార్టీ నాయకులు వచ్చి పంచుతారంటే అది అధికార ప్రోగ్రామ్ అండి, పార్టీ ప్రోగ్రామ్ కాదు అని చెప్పేసి మేము కూడా చెప్తున్నాం. ప్రోటోకాల్ పాటించే మేము ఇవన్నీ చేస్తాం అంటున్నారు, కానీ అక్కడ ప్రోటోకాల్ లేదు. ఒకటి ఎమ్మెల్యే గారి ఫోటో లేకుండా వారి నాయకుల ఫోటో వేసుకోవడం వల్ల మేము ప్రొటెస్ట్ చేయడం జరిగింది. వారు సహకరించారు. కానీ అయినా కూడా ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే లోకల్లా ఎమ్మెల్యే పద్మారావు గారు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి కార్పొరేటర్స్ ఉన్నారు. వారి ఏమంటారు ఇన్ఫర్మేషన్ లేకుండా వారు అధికారులకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, నాన్ ప్రోటోకాల్ వాళ్ళు వచ్చి అధికారులకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? అధికారులను పిలిపించి లోకల్ కార్పొరేటర్ మాట వినద్దు, లోకల్ ఎమ్మెల్యే మాట వినద్దు, మా మాటనే వినాలని. మరి రేవంత్ రెడ్డి గారు వారికి ఏమైనా జియో ఇస్తే చూపిమనండి, మరి ఆ జియో ప్రకారమే వాళ్ళని పని చేసుకోమనండి. అట్లాంటివి ఏం లేదు. కానీ కేవలం ఇక్కడికి వచ్చి మేము మా పార్టీ అధికారంలో ఉంది మేమే ఇస్తాము అని అంటే మరి అఫీషియల్గా రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం, మీ ప్రభుత్వం తరఫున ఇన్ఛార్జీలకి మేము బాధ్యతలు ఇస్తున్నాం, లోకల్ కార్పొరేటర్కి ఎమ్మెల్యేలకి అధికారం లేరని చెప్పేసి ఒక జీవో పాస్ చేయండి. అప్పుడు మేము కూడా సైలెంట్గా గమ్మున ఉంటాం. ఇష్యూ వాళ్ళు కూడా చేసారు, వాళ్ళ నాయకులను వదిలేసి మా నాయకులని ఇప్పుడు తీసుకుపోయి నల్లకుంట పిఎస్లో పెట్టి కేసు బుక్ చేస్తారు. మరి ఇదే అడిగితే మా మీద కేసులు, కానీ వాళ్ళు మాత్రం వాళ్ళు ఉంటారు, మిమ్మల్నే తీసుకుపోతాం అంటున్నారు. మరి ఇక్కడ ఇదేం